హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ జున్ను పాలతో జున్నుగడ్డని టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలనేది ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం. ముందుగా నేను దీనికోసం 1 లీటర్ జున్ను పాలని తీసుకున్నాను. దీనికి సరిపడా 300 గ్రాముల వరకు బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బెల్లాన్ని వేసేసుకొని బాగా కలిపెట్టుకుందాం. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, అలానే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే జున్ను పాలని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి సరిపడా ఒక పెద్ద గిన్నెలో కానీ లేదా కుక్కర్ గిన్నెను కానీ తీసుకొని ఇలా వాటర్ వేసుకొని దీంట్లో ఒక స్టాండ్ని పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న జున్ను పాల గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఉడికించుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి 20 నిమిషాలు పడుతుంది. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ప్యూర్ జున్ను పాలతో తయారు చేసుకునే జున్ను టేస్ట్ని, అలానే మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే జున్ను టేస్ట్ని అస్సలు కంపేర్ చేయలేము. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ జున్ను పాలతో ఇలా జున్నుని పర్ఫెక్ట్గా తయారు చేసుకొని ఎలా ఉందనేది మీ సపోర్ట్ని మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీలో ఎంతమందికి జున్ను ఇష్టం అనేది నాకు మీ కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.